ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావతరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సాధారణమైనటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి. అయితే గత వారంతో పోల్చుకుంటే ప్రతికూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గింది. అది ఈ వారంలో కొంత మానసికంగా కానీ శారీరకంగా కానీ పడుతూ ఉన్నటువంటి ఇబ్బందుల నుండి కొంత వెసులుబాటుకి కారణమవుతుంది. ముఖ్యంగా అష్టమ రవి యొక్క దోషం తొలగిపోవడము, అలాగే వ్యయచంద్రుని యొక్క దోషాదులు కూడా తొలగిపోవడం వల్ల కొంత మానసికమైనటువంటి ప్రశాంతత, అంతేగాక అనవసరమైనటువంటి ప్రయాణాల ద్వారా వచ్చినటువంటి శారీరక అలసట, ఆర్థికపరమైనటువంటి సమస్యలు, మాట పట్టింపులు, అలాగే అనవసరమైనటువంటి తగువులు, ఇటువంటి వాటిలో ఏవైతే గత కొద్ది కాలంగా వృషభ రాశి వారు దానితో కొంత ఇబ్బంది పడుతూ ఉన్నారు. అంతేగాక నీలాప నిందలు, మీరు చెయ్యనటువంటి వాటి మీద కూడా మీపై నిందారోపణలు రావడం, నిజానికి మీ మనసులో ఎటువంటి దురుద్దేశం లేనటువంటి విషయాలకు సైతం ఏవో మీరేదో దీనిలో వారిని ఇబ్బంది పెట్టారని, లేదా మీరు ఏదైనా తప్పు చేశారని, లేదా మీరు ఏదైనా దొంగతనం చేశారని, లేదా మరొకరిని మీరు ప్రేరేపించారనేటువంటి అనేక రకాలైనటువంటి నిందారోపణలు అవి మీ మీద రావడం, మరీ ముఖ్యంగా మీ పేరుని ప్రఖ్యాతల్ని దెబ్బతీసేటువంటి విధంగా, ఇతరుల దగ్గర మీకున్నటువంటి మంచి పేరుని దెబ్బతీసేటువంటి విధంగా కొంతమంది దుష్ప్రచారానికి పనిగట్టుకుని వారు ముందుకు వెళుతూ ఉంటారు. అటువంటి వాటి నుండి వృషభ రాశి వారి ఈ వారం కొంత బయటపడడానికి అవకాశం ఉంటుంది. శారీరక పరమైనటువంటి ఇబ్బందులు అనగా ఎక్కువగా శరీరం కష్టపడుతూ ఉండడం, అలసిపోతూ ఉండడం, సరైనటువంటి సమయానికి భోజనము లేదా తిండి, సరైనటువంటి సమయానికి నిద్ర, సరైనటువంటి సమయంలో దేవతార్చన, ఇటువంటివన్నీ కూడా చేసుకోవడానికి అవకాశం లేకపోవడం వల్ల ఎప్పటికప్పుడు చేసేటువంటి పనులను వదులుకోలేక, సమయానుకూలంగా వాటిని పూర్తి చేసుకోలేక చాలా సతమతమవుతూ కొంత ముందుకు వెళుతూ ఉంటారు. దినచర్యల్లో ప్రత్యేకమైనటువంటి మార్పులు వస్తూ ఉంటాయి. ఇవన్నీ కూడా గత కొద్ది కాలంగా ఉన్నటువంటి వృషభ రాశి వారికి ఇవన్నీ కూడా కొంత తగ్గుముఖం పట్టడానికి ఈ వారంలో ప్రత్యేకమైనటువంటి అవకాశాలు ఉన్నాయి. తృతీయ స్థానంలో ఉండేటువంటి కుజుడు కానీ, లాభస్థానంలో ఉండేటువంటి రాహువు కానీ, చంద్రబలం కానీ ఈ వారం ఈ మూడు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి. ఇవి ఆర్థిక పరమైనటువంటి స్వేచ్ఛను ఇస్తాయి. ఈ గ్రహస్థితిలో ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టగలుగుతారు, లగ్జరీలకు ఖర్చు పెట్టగలుగుతారు, లేదా విందు విహారములకి విలాసములకి ధనాన్ని చాలా యథేచ్ఛగా ఖర్చు పెట్టేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఫలానా విషయానికి డబ్బు కావాలి అనుకుంటే ఆ సమయానికల్లా మీ ధనం చేతికి అందుతూ ఉంటుంది. ఇటువంటి పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి. మీకోసం మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకోకుండా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు ఇటువంటి వారి కోసం ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి అవకాశం కూడా ఈ వారంలో కనబడుతూ ఉన్నది. ఉద్యోగపరమైనటువంటి లేదా వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏవి కూడా ఈ వారం కనబడడం లేదు. కొంత వెసులుబాటును ఈ గ్రహస్థితి ఇస్తూ ఉన్నది. కొంత ఖర్చు మాత్రం ఈ వారం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికి సూర్యారాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.